హలో నమస్తే. షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, మరొకసారి సుస్వాగతం అండి. ఏంటి నా వెనకాల బ్యాక్గ్రౌండ్ అన్ని చూసి నేను అవుట్డోర్ షూటింగ్ వచ్చారనుకున్నారా? లేదండి, మా ఊరు వచ్చా, మా విలేజ్ వచ్చారనమాట. ఇన్ని రోజులు షూటింగ్ హడావడి, ఆ టెన్షను, దానివల్ల హెల్త్ పాడు చేసుకున్నాను, తయారీకి తినకపోవడం. అందుకని డాక్టర్ ఏమన్నారు, 1 మంత్ రెస్ట్ కావాలన్నారు. 1 మంత్ మనకు అవ్వదు కదండి. అందుకనేసి ఒక 3-4 డేస్ రెస్ట్ తీసుకొని మా ఇంటికి వచ్చాను అనమాట. మా ఇంటికి వస్తే తెలుసు కదా, చిన్ననాటి స్నేహితులు, మా తిరిగిన ఊరు అవన్నీ ఉంటాయి కదా, కుదురుగా ఉండను కదా. అందుకనేసి ఈరోజు మా ఊరిని చూపిస్తాను, మా ఊరు మార్కెట్ని చూపిస్తాను, మా మనుషుల్ని అందరిని చూపిస్తాను, షార్ట్ కట్లో ముగిస్తాను అనమాట. ఎందుకు ఆలస్యం, ఒకసారి మా ఊరు ముఖ్యంత పదండి. సో చూసారు కదా, చెట్టు ఎక్కినందుకు ఫలితం దక్కిందనమాట. గుత్తిల కాయలు అనమాట. సూపర్. ఇలాంటి కోతి పండ్లు మా ఊరు వస్తే ఎక్కువ చేస్తుంటారు. మా ఇంట్లో కూడా అదే తిడతా ఉంటారు, కుదురుగా ఉండవనేసి. ఎలాగో అక్కడ ఉంటే తప్పదు కదండి, మేకప్లు వేసుకుంటూ అవన్నీ, ఆ టెన్షన్లు వేరు. ఇక్కడికి వస్తే ఈ ఆనందం వేరు, మళ్ళీ దొరకదు కదా ఈ ఆనందము. కాబట్టి సాధించాను అనమాట. సూపర్. ఎంతైనా ఈ ఆనందం వేరు, ఈ అద్భుతం వేరు. హాయ్ అండి. ఇంకొక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి, వ్యక్తి గురించి. యూసఫ్ అనమాట. చాలా నా చిన్నప్పుడు అందరూ కలిసి చదువుకున్నాము, కలిసి ఆడుకున్నాము అనమాట. తను మంచి ఇప్పుడు గొప్ప పొజిషన్లో ఉన్నాడు, రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు. బేసిక్గా ఉండేది నెల్లూరు. అంటే మా ఊరు బెట్టరగొండకు వచ్చి మళ్ళీ వర్క్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా హార్డ్ వర్కర్ అనమాట. చిన్నప్పుడు చాలా సాఫ్ట్గా పెరిగాడు, కానీ పెద్ద అయిన తర్వాత ఇన్ని పాపం అవుతారు అనుకోలేదు. కానీ మంచి పొజిషన్లో ఉన్నారు. మ్యారేజ్ అయిపోయిందంట. మ్యారేజ్ కూడా అయిపోయింది. ఇదినే రియల్గా నాకు మా ఊరు వస్తే మా ఫ్రెండ్స్ని కలిస్తే అంతకన్నా ఆనందం లేదు. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు. వీళ్ళని చూస్తే ఇదే నాకు సూపర్ హ్యాపీ అనమాట ఉంటుంది. ఈరోజు వీళ్ళని కలవడం, ఈరోజు నా ఛానల్ ద్వారా చూపించుకోవడం హ్యాపీగా ఉంది. యూసఫ్, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు లైఫ్లో ఫస్ట్ బాగా ఎదిగావు. ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిన ఫ్రెండ్, తన కొలిక్స్ అనమాట. మీ పేరున్నా జగదీష్ గారు అనమాట. వీళ్ళందరూ కూడా రైల్వే డిపార్ట్మెంట్ అనమాట. తిన ఫ్రెండ్ అనమాట. తిన ఫ్రెండ్ నా ఫ్రెండేలే కాబట్టి. ఈరోజు మా ఊరు మార్కెట్కి వెళ్తున్నాను. మా ఊరు మార్కెట్లో చేపలు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి, చాలా లైవ్ ఫిష్ అనమాట. అంటే అన్ని ఊర్లో కూడా ఉంటాయి, బట్ మా ఊర్లో మాకు స్పెషల్ అనమాట. చేపల మార్కెట్టు, మటన్ సపరేట్గా, చికెన్ సపరేట్గా, వెజిటేబుల్ సపరేట్గా అన్నీ చక్కగా ఉంటాయి. చాలా నాణ్యంగా తీసుకున్నా కూడా ఎక్కడ కూడా మోసం ఉండదు. చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అనమాట. ఈరోజు మా మార్కెట్కి వెళ్తున్నా. నాకు బేసిక్గా ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో సండే తిరుగుతాను. ఈసారి మా ఊరు మార్కెట్లో తిరుగుతున్నాను అనమాట. మా ఊరు మార్కెట్ ఎలా ఉంటుందో, అసలు చేపలు ఎలా ఉంటాయో ఒకసారి రండి, ఒక లుక్ వేసేద్దాం.
మార్కెట్ నుంచి చేపలు తీసుకొచ్చాను. మా అమ్మ అయితే చిన్న చేపలతో చాలా బాగా చేస్తుంది అనమాట. మేము చిన్నప్పుడు కూడా బాగా ఇష్టంగా తినేవాళ్ళమి. చిన్న చేపలు హైదరాబాద్లో మ్యాక్సిమం దొరకదు, దొరికినా కూడా చేసుకునే ఆ ఓపిక తెలియదు అనమాట నాకు. మా అమ్మ చిన్న చేపలు చాలా బాగా చేస్తుంది, చాలా బాగా క్లీన్ చేసి చక్కగా అది ఇగురుగా బాగా చేస్తుంది. ఆమె ఎలా క్లీన్ చేస్తుంది, ఆ వంట ఎలా చేస్తుంది మీకు ఒకసారి మా అమ్మ చేసే చిన్న చేపలు కూడా చూపిస్తాను, రండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి అందరికి నమస్కారం చేస్తున్నామండి. ఈరోజు ఐటమ్ ఏంటంటే నెల్లూరు వారి చిన్న చేపల పులుసు. మా అత్తగారు మాకు నేర్పించారు. అది ఎలా తయారు చేయాలో మీకు అందరికీ చూపిస్తాం. చూసి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. తిని ఆస్వాదించి ఈ చేపల కూర ఎలాగుందో తెలియజేయండి. అత్తమ్మ చెప్పండి ఏమేమి వేయాలి. టమాటాలు వేస్తున్నామండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత టమాటా వేసిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాము. పచ్చిమిరపకాయలు, మామిడికాయలు, తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసుకున్నాము. అన్నీ వేసుకున్న తర్వాత 3 స్పూనులు కారం అండి. 3 స్పూన్లు కారం వేసుకున్నాము. తర్వాత 1 స్పూన్ వచ్చి పసుపు, తగినంత ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టేటట్టుగా మనం అన్నీ కలుపుకోవాలి. ముక్కలకు బాగా ఉప్పు కారం పట్టించిన తర్వాత తగినంత నూనె మనం బాగా పోసుకొని మళ్ళీ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు అండి. చింతపండు పులుసు బాగా వడకట్టి పులుసు పడకుండా బాగా పోసుకున్నాము. చింతపండు పులుసు అంతా పోసుకున్న తర్వాత మనకి ముక్కలకి ఎంత పడుతుందో పులుసు అంత పోసుకొని కలిపి పెట్టుకున్నామండి. అది సరేనండి. ఇదంతా ఒకసారిగా కలిపేసుకున్నాం కదా, ఇదంతా తీసుకెళ్ళి ఒకసారిగా మనం స్టవ్ మీద పెట్టుకున్నాము. పొయ్యి మీద పెట్టేసానండి. స్టవ్ మీద ఒక 15 నిమిషాల పాటు ఉడికిన తర్వాత తీసుకొని చూసుకున్నాము. చూద్దామండి, పులుసు దగ్గర పడిపోయింది బాగా. ఈ పొడిని వేసుకున్నాము. పొడి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఆపేస్తున్నాను. సో చూసారు కదా చిన్న చేపల కూర ఎలా చేయాలి మా అమ్మ చేసింది. అంటే మా అమ్మ చెప్తుంటే మా మరదలు మా తమ్ముడు వాళ్ళ వైఫ్ చేసింది. నేను వచ్చి అడగడం ఆలస్యం, ఎంత బాగా ఏది కావాలన్నా సరే టకటకా చేసేస్తారు. అందుకే రెస్ట్ తీసుకుందాను వచ్చాను కాబట్టి 2-3 రోజుల్లోనే నేను రికవర్ అయిపోతాను. అంత బాగా చేస్తారనమాట. మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా మంచి వంటలు బాగా చేసేదనమాట. వచ్చిన కోడళ్ళకు కూడా అలాగే నేర్పించింది. సో చిన్న చేపలు కూడా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి. సో ఈరోజు ఈ వీడియో అంతా చూసి
మీ అభిప్రాయాన్ని తెలపండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.